గెలుపే లక్ష్యంగా సాగిన జీవితం ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావుది. ఆయన్నెంతో అభిమానిస్తూ ఆరాధించేవారు ఎందరో ఉన్నారు. అలాగే ఆయన పేరు ఎత్తితేనే మండిపడేవారున్నారు. రాజకీయంగా రామోజీరావుకు బద్ధశత్రువులున్నారు. వ్యాపారపరంగా ఆయన్ని రోల్ మోడల్గా భావించేవారు ఉన్నారు. రామోజీరావు పత్రికారంగానికి పరిమితం కాలేదు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్ని రంగాలకు విస్తరించారు. అలాగే సినిమా కళాత్మక వ్యాపారమని నమ్మిన రామోజీరావు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఉషా కిరణ్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను, మయూరీ పేరుతో పంపిణీ సంస్థను నెలకొల్పి ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రామోజీ ఫిలిం సిటీను నిర్మించి భాగ్యనగరానికి వన్నె తెచ్చారు. సితారా పేరుతో సినిమా పత్రికను నిర్వహించడమే కాకుండా 4 ఏళ్లపాటు అనితర సాధ్యమైన రీతిలో అవార్డు వేడుకలను నిర్వహించి సభాష్ అనిపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమతో కలిసి రామోజీరావు అడుగులు వేస్తున్న తరుణంలో చిత్ర పరిశ్రమకు చెందిన 2 వ్యక్తులకు రామోజీరావుకు మధ్య ఏర్పడిన వివాదాల గురించి జనం ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఆ వ్యక్తులు హీరో కృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణరావు. రామోజీరావు, కృష్ణ, దాసరి ముగ్గురూ ఇప్పుడు మన మధ్య లేరు. కాని వారి మధ్య ఉన్న వివాదాల గురించి ఇప్పటికీ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో కృష్ణ, దర్శకుడు దాసరి ఇద్దరూ దిగ్గజాలే. ఇహ రామోజీరావు సంగతి చెప్పనే అక్కర్లేదు. మరి వీరి మధ్య వివాదాలు తలెత్తడానికి కారణాలేమిటి? అసలేం జరిగింది? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనల గురించి పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఇదంతా ఇప్పుడు అవసరమా అని మీరడగవచ్చు. నిజమే. కాని యథార్థ సంఘటనలకు మసిపూసి మారేడికాలించేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు వాస్తవ సంఘటనలను వివరించాలి కనుక ఈ వీడియో చేస్తున్నాం. మొదట దాసరి రామోజీల మధ్య వివాదం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. రామోజీరావు నిర్వహించే సినీ వారపత్రిక సితారకు కొంపెల్ల విశ్వం ఎడిటర్గా ఉండేవారు. 1980 ఏళ్ల నాటి మాట ఇది. మధ్యాహ్న మార్తాండుడిలా, పున్నమినాటి చంద్రుడిలా దాసరి వెలిగిపోతున్న రోజులవి. కొంపెల్ల విశ్వం భార్య జ్యోతిర్మయి తెలుగు అకాడమీలో పనిచేస్తుండేవారు. ఆవిడ కవిత్వం రాసేవారు. ఒక కవితా సంకలనం కూడా వెలువరించారు. సినిమాలకు పాటలు రాయాలనే ఆసక్తి జ్యోతిర్మయికి ఉండడంతో కొంపెల్ల విశ్వం దాసరిని కలిసి తన భార్యకు అవకాశమివ్వమని కోరారు. దాసరి సరేనని ఆమెతో 1-2 పాటలు రాయించారు. సితారా పత్రిక తన చేతిలో ఉంది కనుక దాసరి గురించి 4 మంచి మాటలు రాసి ఆయన మెప్పు పొందాలని చూశారు కొంపెల్ల విశ్వం. ఆ రోజుల్లో దాసరి ఒకే రోజు 7-8 సినిమాలకు పనిచేసేవారు. అదంతా కవర్ చేస్తూ ఏ డే విత్ దాసరి అనే శీర్షిక పెట్టి సితారాలో ఏకంగా 3.5 పేజీల ప్రత్యేక కథనం ఇచ్చారు విశ్వం. ఈ కథనం ఆసక్తికరంగా ఉండి అందరినీ అలరించింది. దాసరి కూడా అది చూసి పులకించిపోయారు. కాని రామోజీరావు మాత్రం 3వ కన్ను తెరిచారు. ఎందుకంటే తనకి ముందుగా చెప్పకుండా ఎవరి గురించి ఒక పేజీకి మించి రాయకూడదు అన్నది రామోజీరావు పాలసీ. దాసరి విషయంలో ఆ పరిమితి ఎందుకు దాటావు అని విశ్వంను పిలిచి ఆయన అడిగారు. ఈ ప్రశ్న ఆయన నుంచి వస్తుందని ముందే గ్రహించి సమాధానం రెడీ చేసి పెట్టుకున్నారు విశ్వం. దాసరి అగ్రదర్శకుడు సార్. ఒక పక్క ఒక సినిమాకు డైరెక్షన్ చేస్తూ ఇతర సినిమాలకు ఎడిటింగ్, మ్యూజిక్, సెట్టింగ్స్, పాటల రికార్డింగ్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ రోజంతా బిజీగా గడిపారు సార్. అవన్నీ కవర్ చేసేసరికి పేజీలు పెరిగాయి సార్. తప్పనిసరి పరిస్థితిలో అలా చేయవలసి వచ్చింది సార్ అనే వివరణ ఇచ్చారు కొంపెల్ల విశ్వం. అయితే ఆయన ఎదుట కూర్చున్న వ్యక్తి సామాన్యుడు కాదు, మహామేధావి. తన గదిలోనే కూర్చుని ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని క్షణాల మీద రిపోర్టు తెప్పించుకోగలిగిన నిఘా వ్యవస్థ ఆయనకుంది. అందుకే విశ్వమిచ్చిన వివరణతో రామోజీరావు శాంతించలేదు. అసలు విషయం తనకు తెలుసు కనుక. అంతేనా? నీ భార్యకు సినిమాలో పాటలు రాసే అవకాశం కోసం అలా చేశావా అని నిలదీశారు రామోజీరావు. ఆయన అలా అడుగుతారని ఊహించని విశ్వం షాక్ అయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించారు. 4 చివాట్లు పెట్టి ఇంకోసారి అలా చేయవద్దని హెచ్చరించి పంపించేశారు రామోజీరావు. ప్రతి పత్రిక ఆఫీసులో జరిగే కథే ఇది. బాస్కు ఇష్టంలేని పనులు, పాలసీలకు విరుద్ధమైన రాతలు రాసి జర్నలిస్టులు చివాట్లు తినడం, మెమోలు అందుకోవడం మామూలే. చైర్మన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చాక విశ్వం ఆ విషయం మర్చిపోయి ఉంటే కథ వేరేలా ఉండేది. కాని ఆయన అలా చేయలేదు. అక్కడి నుంచి సరాసరి దాసరి దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాన్ని ఆయనకి చెప్పారు. రెండెక్కడే చెప్పారు. దాసరి ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. తను కూడా ఓ ఈనాడులా ఓ దినపత్రిక పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు దాసరి. అందుకే ఈ విషయం విశ్వం చెప్పగానే నువ్వు వెంటనే సితారాకు రిజైన్ చేసి నా దగ్గరకు వచ్చేయ్. మనమెలాగో ఓ పత్రిక పెట్టబోతున్నాం. రామోజీరావు ఇచ్చే జీతమే నీకిస్తా అన్నారు దాసరి. అంతటితో దాసరి ఆగలేదు. తన సినిమాల కవరేజ్కు సితారా రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు రానివ్వద్దని ఆ ఆవేశంలోనే ప్రకటించారు. అయితే రామోజీరావు ఆవేశపరుడు కాదు, ఆలోచనాపరుడు.
బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. చిత్ర పరిశ్రమలో కీలక స్థానంలో ఉన్న దాసరితో గొడవెందుకని అనుకున్నారో ఏమో కాని జరిగిన విషయాన్ని వివరిస్తూ దాసరికి లేఖ రాశారని, అయితే ఆ లేఖ అందుకున్న దాసరి దాన్ని చదివారు కానీ స్పందించలేదు. దాంతో రామోజీరావు కూడా వెనక్కి తగ్గలేదు. దాసరి సితారాను బహిష్కరించినప్పుడు మనమెందుకు ఆయన వెంటపడాలి అని ఈనాడు సితారలలో దాసరి పేరు కానీ ఫోటో కానీ వేయకూడదని తన సిబ్బందిని ఆదేశించారు. అలా రామోజీరావు, దాసరి నారాయణరావుల మధ్య యుద్ధం మొదలైంది. కొన్నేళ్లపాటు వారిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బహుగ్గున మండేది. దాసరి సినిమాల కవరేజ్ ఎలాగూ సితారాలో ఉండేది కాదు. ఆయన వేరే సినిమా ఫంక్షన్కు గెస్ట్గా వెళితే కవరేజ్ ఇచ్చేవారు, కాని అందులో ఆయన పేరు కానీ ఊసు కానీ ఫోటో కానీ ఉండేది కాదు. ఆ తర్వాత రామోజీరావు ఈటీవీ ప్రారంభించారు. అందులో దాసరి దర్శకత్వం వహించిన సినిమాలను టెలికాస్ట్ చేసేవారు, కాని టైటిల్స్లో ఉన్న దాసరి నారాయణరావు పేరును కత్తిరించేవారు. రామోజీరావు మీద కోపంతో ఉదయం దినపత్రికను, శివరంజని పేరుతో సినిమా పత్రికను దాసరి ప్రారంభించారు. ఈనాడు సంస్థను వదిలి వెళ్లిన పత్రికా సిబ్బందిని ఎక్కువ జీతాలిచ్చి తన సంస్థలో చేర్చుకున్నారు దాసరి. ఒక దశలో ఉదయం దినపత్రిక ఈనాడును అధిగమించిందా అనిపించింది. సంచలన వార్తలు, కథనాలతో రామోజీరావును ఉక్కిరివిక్కిరి చేశారు దాసరి. అయితే సినిమా రంగంలో ఒక కాలు, పత్రికా రంగంలో మరో కాలు వేసిన దాసరికి ఒక దశలో పత్రికను నిర్వహించడం కష్టమైంది. నమ్మి కొందరు వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తే వారు దుర్వినియోగం చేయడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉదయం దినపత్రికను, శివరంజని సినిమా పత్రికను దాసరి మూసేశారు. ఆ తర్వాత లిక్కర్ కింగ్ మాగుంట సుబ్బరామిరెడ్డి ఈ పత్రికలు కొని కొంతకాలం నడిపారు. ఇటువంటి నేపథ్యంలో దాసరి, రామోజీరావుల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది, కానీ తగ్గలేదు. 1997లో సితారా కవర్ పేజీ మీద దర్శకులందరి ఫోటోలు వేసి ఒక ప్రత్యేక కథనం ప్రచురించారు. ఇందులో దాసరి ఫోటో కానీ ఊసు కానీ లేదు. ఈ కథనం దాసరితో పాటు కొంతమంది దర్శకులకు ఆగ్రహం కలిగించింది. ఈనాడు, ఈటీవీలకు సహాయ నిరాకరణ చేయాలని దాసరి కొంతమందితో కలిసి ప్రయత్నించారు, కానీ అది మంచి ఫలితాలివ్వలేదు. ఇలా ఉప్పు నిప్పుల్లా ఉండే దాసరి, రామోజీరావు ఒకానొక తరుణంలో విభేదాలు పక్కనపెట్టి కలిసిపోయారు. ఒకప్పుడు వీళ్ళిద్దరైనా పోట్లాడుకుందని ఇతరులు ఆశ్చర్యపోయేలా కలిసిపోయారు. దాసరికి ఈనాడు సితారల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా దాసరి సొంత సీరియల్స్ ఈటీవీలోనే కసారం చేశారు రామోజీరావు. ఇప్పుడు కృష్ణ, రామోజీరావుల మధ్య విభేదాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ రంగ ప్రవేశం యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పాలి. నిజానికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు మొదట్లో లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత ఎంతో పాపులారిటీ, లక్షల సంఖ్యలో అభిమానులు కలిగిన వ్యక్తి కనుక ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కొంతమంది సూచించినా రాజకీయాలు మనకు వదిలేయండి అని సున్నితంగా తోసిపుచ్చారు కృష్ణ. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడిగినా ఆయన నన్ను వదిలేయండి అని చెప్పి తప్పించుకునేవారు హీరో కృష్ణ. హీరో కృష్ణను దారికి తెచ్చుకోవడం కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు ఆయన ఇంటిమీది ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేయించిందని కూడా అంటారు. అయినా కృష్ణ చెల్లించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతుల్లోనే హత్యకు గురికావడం చూసి హీరో కృష్ణ చెల్లించిపోయారు. ఈ దుర్ఘటన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వయంగా ఆహ్వానించడంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు కృష్ణ. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కృష్ణ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం. 1984 డిసెంబర్ 10న కృష్ణ తన సతీమణి విజయనిర్మలతో కలిసి ఢిల్లీ వెళ్లి రాజీవ్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తను తయారుచేసిన అమరజీవి ఇందిరమ్మ చరిత సంగీత రూపకం వీడియో క్యాసెట్ను రాజీవ్ గాంధీకి అందజేశారు. బుర్రకథ రూపంలో సాగే ఈ సంగీత రూపకంలో ప్రధాన కథకుడిగా హీరో కృష్ణ, హీరోయిన్ ప్రభ, కమీడియన్ సుధాకర్ వంతలుగా నటించారు. కృష్ణ ప్రయత్నాన్ని రాజీవ్ గాంధీ అభినందించారు. ఆ సమయంలోనే పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమరజీవి ఇందిరమ్మ చరిత గేయ రూపకం ప్రింట్లు తీయించి రాష్ట్రవ్యాప్తంగా 50 థియేటర్స్ పంపించారు కృష్ణ. ఆయన నటించిన చిత్రాలతో పాటు వీటిని కూడా ప్రదర్శించేవారు. డిసెంబర్ 19 నుంచి 25 వరకు హీరో కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు ఫలితంగా ఉద్యమం చేసి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ నిర్వహించిన ఎన్నికల సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు.
తన ప్రసంగాల్లో హీరో కృష్ణ ఎన్టీఆర్ గురించి, ఆయన ప్రభుత్వం గురించి వేసే చురకలకు, చేసే విమర్శలకు జనం నుంచి మంచి స్పందన వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్ కృష్ణల మధ్య విభేదాలున్నాయి. కృష్ణ ఎన్నికల ప్రసంగాలను రచయిత త్రిపురన మహారథి తయారుచేసేవారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే హీరో కృష్ణకు ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావుకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ రోజుల్లో రామోజీరావు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి రామారావు తన ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలను ఈనాడు పాత్రికేయులే తయారుచేసేవారు. 1984 డిసెంబర్ 20న హీరో కృష్ణ నంద్యాల బహిరంగ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్టీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. సభ ముగించుకుని హీరో కృష్ణ తిరిగి వెళుతుండగా ఓ చెట్టుచాటు నుంచి కొంతమంది ఆయనపై రాళ్లు రువ్వారు. ఓ రాయి వచ్చి ఆయన కంటికి తగిలింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు కృష్ణ. ఆ మర్నాడు హైదరాబాద్ వెళ్లి బంజారా హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ మీద, ఈనాడు దినపత్రిక మీద విమర్శలు కురిపించారు. తన మీద జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ, ఈనాడు బాధ్యత వహించాలని కృష్ణ అన్నారు. ఈనాడు విలేఖరులకు కళ్ళు, చెవులు, బుద్ధి లేవని అన్నారు. నంద్యాలలో జరిగిన సభకు 3 లక్షల మంది జనం హాజరైతే 1550 మంది మాత్రమే వచ్చారని రాశారని పేర్కొంటూ విమర్శించారు కృష్ణ. కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం చెయ్యండి అంటూ ఈనాడులో రాశారని, ఒక పార్టీకి ఓటు వెయ్యొద్దని చెప్పే హక్కు ఈనాడుకు ఎవరిచ్చారని హీరో కృష్ణ ప్రశ్నించారు. ఆ ప్రెస్మీట్లో ఆయన ఇంకా చాలా మాట్లాడారు. ఆ మర్నాడు ఈనాడులో కృష్ణ ఆరోపణలను ఫస్ట్ పేజీలోనే ప్రచురించారు ఈనాడు వివాదం. అలాగే ఈ ఆరోపణలపై ఒక వివరణ ఇస్తూ ఖండించింది ఈనాడు యాజమాన్యం. ఈ వివాదం అంతటితో ముగియలేదు. తరువాతి రోజుల్లో తను పెట్టిన ప్రెస్మీట్లకు ఈనాడు విలేఖరులు రానక్కర్లేదని హీరో కృష్ణ చెప్పారు. దీన్ని రామోజీరావు చాలా సీరియస్గా తీసుకున్నారు. కృష్ణ అప్పటికే నెంబర్ 1 హీరో. చేతిలో చాలా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయినా సరే తన సినీ వారపత్రిక సితారలో హీరో కృష్ణకు సంబంధించిన వార్తలు గాని, ఫోటోలు కాని కనిపించకూడదని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు రామోజీరావు. కృష్ణపై ఈ నిషేధం దాదాపు దశాబ్దం పాటు కొనసాగింది. వీరిద్దరినీ కలపాలని మధ్యలో కొంతమంది సినీ ప్రముఖులు ప్రయత్నించారు. కాని రామోజీరావు వెనక్కి తగ్గలేదు. హీరో కృష్ణ కూడా పట్టుమీదే ఉన్నారు. అయితే ఆయన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు చిత్రాల కవరేజ్ మాత్రం సితారలో కనిపించేది. 10 ఏళ్ల తర్వాత ఈ నిషేధం తొలగిపోయి కృష్ణ, రామోజీరావులు మళ్లీ స్నేహితులుగా తమ అనుబంధాన్ని కొనసాగించారు. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.